సాధారణంగా కొత్త సినిమాలు థియేటర్లకు వచ్చిన నెల రోజులకే ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అలాగే నిత్యం కొత్త వెబ్ సిరీస్ సైతం ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈరోజు ఒక్కరోజే దాదాపు 20 సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చేశాయి. అందులో 7 తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. నిత్యం మిస్టరీస్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్స్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక యాక్షన్, ఇన్వెస్టిగేషన్ సినిమాలకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది. ఈరోజు ఒక్కరోజే దాదాపు 20 సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. అందులో 7 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. చాలా కాలంగా గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన శుభం సినిమాతో పాటు అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2, విజయ్ సేతుపతి నటించిన ఏస్ సినిమాలు సైతం ఓటీటీలో విడుదలయ్యాయి. ఇక వీటితో పాటు స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు ఏమిటో చూసేద్దాం. జియో హాట్స్టార్లో శుభం జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కేసరి చాప్టర్ 2 హిందీ జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. జీ5 ఓటీటీ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా జూన్ 13, మామన్ తమిళ్ జూన్ 13, అమెజాన్ ప్రైమ్ 11 తెలుగు తమిళ్ జూన్ 13, బ్లైండ్ స్పాట్స్ తెలుగు థ్రిల్లర్ జూన్ 13, ఇంట్రానిట్స్ హిందీ జూన్ 13, బోన్జోర్ ట్రిస్టేస్ ఇంగ్లీష్ జూన్ 13. నెట్ఫ్లిక్స్లో రానా నాయుడు సీజన్ 2 తెలుగు, కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3, సెల్స్ ఎట్ వర్క్ జాపనీస్, ఏ బిజినెస్ ప్రపోజల్ సౌత్ కొరియన్, టూ హాట్ టు హ్యాండిల్ స్పెయిన్, సన్నెక్స్ట్, డియర్ ఉమా తెలుగు, మర్యాదే ప్రశ్నే కన్నడ, ఆపిల్ ప్లస్ టీవీ, ఎకో వ్యాలీ ఇంగ్లీష్, నాట్ ఏ బాక్స్ ఇంగ్లీష్, ది ప్రాసిక్యూటర్ లయన్స్ గేట్ ప్లే, హెమ్లాక్ సొసైటీ బెంగాలీ, క్లీనర్ ఇంగ్లీష్.